హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంవి తెలుగు ఛానల్. హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్. మీరందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. ఈరోజు మనం విధాత పార్ట్ 5లోకి వచ్చేసాము. ముందు పార్ట్‌లో ఏం జరిగింది అనంటే ఇంకా ఆహ్, రవిచంద్ర గారిని ఒక వేరే గవర్నమెంట్ హాస్పిటల్‌కి ట్రాన్స్‌ఫర్ చేస్తారు. అక్కడ తన చదువుకునేటప్పుడు తనని ప్రేమించిన రచన అనే డాక్టర్ కూడా అక్కడ గైనకాలజిస్ట్‌గా పరిచయం అయిద్ది. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి గజలక్ష్మి అనే సిస్టర్ వస్తది. ఆ సిస్టర్‌కి చెవుడు. అయితే రవిచంద్ర గారిని ఇంట్రడ్యూస్ చేస్తే పాపం చిన్న వయసులోనే ఇంత కష్టం వచ్చిందా అని అనుకుంటది. అయితే రచన ఆమె గురించి, ఆమె హస్బెండ్ గురించి చెప్పి నవ్వుకుంటారు. ఇక తర్వాత హాస్పిటల్ ఎలా ఉంది? ఏంటి అనంటే అప్పుడు రచన చెప్తది. ఇదంతా అవినీతిమయమైపోయింది. ఇక్కడెవరు కరెక్ట్‌గా లేరు అని చెప్పిద్ది. ఇంక తర్వాత ఏం జరిగింది అనేది ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. రోగాలనేవి జీవితంలో ఓ భాగమైపోయాయి. ఎంతమంది ప్రైవేటు వైద్య వ్యాపారస్తుల దగ్గరికి ఎళ్ళగలరు? అందుకని జనం తిట్టుకుంటూనైనా గవర్నమెంట్ హాస్పిటల్‌కే వస్తారు. అలా వస్తారనే ధీమా గ్యారంటీ ఉండబట్టే ఇక్కడ పారాసైట్ వైద్య సిబ్బంది దర్జాగా బ్రతికేస్తున్నారు అంది రచన. నిట్టూర్చాడు రవిచంద్ర. అతని మనసంతా వికలమైపోయింది. ఇవన్నీ ఆలోచించకు చంద్ర. నీ పని నువ్వు చూసుకుపో అంది. అరే! ఇవే మాటలు డాక్టర్ నాగరాజు కూడా చెప్పాడే అన్నాడు ఆశ్చర్యంగా. నాకు తెలుసు. నిజం కూడా అంతే. ప్రశ్నించడం మొదలుపెడితే నువ్వు ఇక్కడ ఒక్క క్షణం కూడా పని చేయలేవు. పైగా నువ్వు ఎదిరించడం మొదలుపెడితే ఈ వ్యవస్థ నీకు ఎదురు తిరిగి నిన్ను అష్టకష్టాల పాలు చేస్తుంది అని చెప్పింది. అందరూ ఒకేలాగా ఉండరుగా అన్నాడు. కానీ నీలాంటి వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. ఇక్కడ ఫెయిల్ కాగానే విరక్తితో ఏ ఫారెన్ ఛాన్స్‌కో ట్రై చేసి వెళ్ళిపోతారు. లేకపోతే రిజైన్ చేసి ప్రైవేట్ ప్రాక్టీస్ పెట్టి కక్షతో డబ్బు గుంజటం మొదలుపెడతారు. సరేలే ఇవెప్పుడూ ఉండే గొడవలే కానీ నువ్వెక్కడుంటున్నావు అని అడిగింది. రవిచంద్ర తన అడ్రెస్ చెప్పి మరి నువ్వు మీ డ్యాడీ రిటైర్ అయ్యారా అని అడిగాడు. 6 నెలలైంది. రాజానగర్‌లో ఇల్లుందిగా అక్కడే ఉంటున్నాం. ఓసారి ఇంటికి రారాదూ? అమ్మ నిన్ను మర్చిపోలేదు. నువ్విక్కడికొచ్చావని తెలిస్తే చాలా హ్యాపీగా ఫీలవుతుంది అంది రచన. ఓహ్! యెస్ అలాగే వస్తాను. ఇద్దరూ కాఫీ తాగి హాస్పిటల్ చూడ్డానికి బయలుదేరారు. వెల్కమ్ డాక్టర్ రవిచంద్ర వెల్కమ్. డాక్టర్ నాగరాజ్ గొంతు ఆ గదిలో ప్రతిధ్వనించింది. డాక్టర్ రవిచంద్ర ఖరీదైన ఆ గదిలోకి చిరునవ్వుతో ప్రవేశించాడు. గది మధ్య డిమ్‌గా నీలం రంగు కాంతులు వెదజల్లుతున్న షాన్లియర్, దాని కింద వేసి ఉన్న సోఫాలో 5 కూర్చొని ఉన్నారు. వాళ్ళ మధ్య రోజ్‌వుడ్ టీపాయ్, దాని మీద ఖరీదైన ఫారెన్ విస్కీ సీసా, ఆ పక్కనే సోడా సీసాలు, ఐస్ ఐస్ బాక్సు, ప్లేట్లలో అందంగా సర్దిన చికెన్ చాప్స్, వేయించిన జీడిపప్పు. చూడగానే అక్కడ పార్టీ జరగబోతుందని గ్రహించాడు రవిచంద్ర. నాగరాజ్ లేచి రవిచంద్రకి షేక్ హ్యాండ్ ఇచ్చి బై ది బై మీట్ అవర్ డిస్టింగ్విష్డ్ ఫ్రెండ్స్ అంటూ ఒక్కొక్క అతిథిని పరిచయం చేశాడు. వీరు మిస్టర్ వరదరాజన్, మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ అడిషనల్ డైరెక్టర్. పొట్టిగా, లావుగా ఉన్న వరదరాజన్ భారంగా లేచి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. ఆ గదిలో పరుచుకున్న నీలం రంగు కాంతిలో ఆయన బట్టతల చిత్రంగా మెరుస్తుంది. దుప్పల్లాంటి చెవులు, బాణపొట్ట, అదో రకమైన ముఖం. తమాషాగా ఉన్నాడు. వీరు మిస్టర్ కైలాష్ కుమార్. కైలాష్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్ కంపెనీ అధినేత కమ్ మేనేజింగ్ డైరెక్టర్. 40 దాటుతున్న కైలాష్ కుమార్ బలిష్టంగా, తెల్లగా ఉన్నాడు. లోకానుభవంతో అలర్ట్‌గా ఉన్నాయతని కళ్ళు. మీట్ డాక్టర్ ఎస్ఎస్ సెనగల్. వీరికి సిటీలో 2 నర్సింగ్ హోమ్‌లే కాకుండా సిటీలోకెల్లా అతిపెద్ద పోలీక్లినిక్ అధినేత కూడా వీరే. అతను డాక్టర్‌లా లేడు. పక్కా వ్యాపారిలా ఉన్నాడు. వయసు 30-35 ఏళ్లుంటాయి. వయసుకు మించిన లావు. షర్టుని చేయించుకొని బయటికి ఉబికి ఉబికిన పొట్ట. జర్దాపాన్‌తో గారపట్టిన పళ్ళు. విస్కీ తాగితే ఉబ్బిన కళ్ళు. అండ్ హి ఈస్ డాక్టర్ మిత్ర, మెడిస్టార్ చైర్మన్. ఈయన స్థాపించిన మెడిస్టార్ సౌత్ ఇండియాలోకెల్లా అతిపెద్ద డయాగ్నోస్టిక్ సెంటర్. అత్యంత ఆధునికమైన
ఫారిన్ ఎక్విప్మెంట్తో అశేష ప్రజాదరణ పొందింది. డాక్టర్ మిత్ర సన్నగా, ఎర్రగా, పాలిష్డ్గా, చార్మింగ్గా ఉన్నాడు. అతని కళ్ళు దేనికోసమో అన్వేషిస్తున్నట్లు ఆత్రంగా, వింతగా మెరుస్తున్నాయి. రవిచంద్ర నవ్వుతూ ఆయనకు కూడా షేక్ హ్యాండ్ ఇచ్చాడు. ఇంతలో నవ్వుతూ, తుళ్ళుతూ 5-6 వ్యక్తులు లోపలికి ప్రవేశించారు. వాళ్ళంతా జనరల్ హాస్పిటల్ డాక్టర్లే. బెనర్జీరావు, సత్యం, రాజన్. వీళ్ళంతా మీకు తెలుసుగా అని డాక్టర్ నాగరాజ్ చెప్పగానే చిరునవ్వుతో తల ఊపి వాళ్ళని విష్ చేశాడు రవిచంద్ర. అంతలో వాళ్ళ వెనక్గా వచ్చిన వ్యక్తిని చూసి ఒక్క క్షణం అపభృతిముడయ్యాడు. అతను తేజేశ్వరరావు. వీరు తేజేశ్వరరావు గారు. మంచి లింక్స్ ఉన్న పొలిటికల్ ఫిగర్. ఢిల్లీ దాకా ఈయన పలుకుబడికి తిరగలేదు అని చెప్పాడు. తెలుసు అన్నాడు రవిచంద్ర మెల్లగా. తేజేశ్వరరావు ఒక్క క్షణం తేరిపారా చూశాడు రవిచంద్రని. అతని పెదవుల మీద చిన్న వ్యంగ్యమైన దరహాసం కదిలింది. హలో డాక్టర్ గారు, ఎలా ఉంది ఇక్కడ? మీకు ట్రాన్స్ఫర్ అయిన వార్త నిన్ననే తెలిసింది అన్నాడు తేజేశ్వరరావు. ఏదో అందామనుకొని అతి కష్టం మీద ఆ ప్రయత్నం విరమించుకున్నాడు రవిచంద్ర. ఇదంతా ఓ పెద్ద ముఠాలా కనిపించింది అతనికి. వీళ్ళందరితోనూ పోలిస్తే తను చాలా సామాన్యుడు. మరి డాక్టర్ నాగరాజు తననెందుకు పిలిచినట్లు? తనకున్న బంగ్లాని, పలుకుబడిని తన ముందు ప్రదర్శించటానికా, లేక జాగ్రత్తగా ఉండమని హెచ్చరించటానికా అని ఆలోచిస్తున్నాడు. ఫ్రెండ్స్, యు నో హీస్ డాక్టర్ రవిచంద్ర. వెరీ యాంగ్ అండ్ బ్రిలియంట్ ఫెలో. గివ్ హిమ్ ఏ హార్ట్ అండ్ లెట్స్ సెలబ్రేట్ ఫర్ ది కెరియర్ ఆఫ్ డాక్టర్ రవిచంద్ర అన్నాడు డాక్టర్ నాగరాజ్. అదేదో జోక్ అయినట్లు అందరూ పగలబడి నవ్వారు. గ్లాసులో విస్కీ పోసి అందులో ఐస్ క్యూబ్స్ వేశారు. చీర్స్ చీర్స్ గ్లాసులు గలగలలాడాయి. సారీ సార్, నాకు అలవాట్లేదు. తనకు అందించిన గ్లాసును మృదువుగా తిరస్కరిస్తూ అన్నాడు డాక్టర్ రవిచంద్ర. మొహమాట పడకు మిత్రమా, మన సూపరింటెండెంట్ గారు చాలా క్లోజ్గా, స్పోర్టివ్గా ఉంటారు. అందరం కలిసే తాగుదాం. కమాన్, హ్యావ్ ఇట్ అన్నాడు డాక్టర్ బెనర్జీ. మొహమాటం కాదు, నాకు నిజంగా అలవాట్లేదు అన్నాడు రవిచంద్ర. అందరూ షాక్ తిన్నట్లుగా సైలెంట్ అయిపోయారు. ఆర్ యూ జోకింగ్? కొత్తగా కాలేజీ నుంచి వచ్చిన మీరు తాగరా అన్నాడు కైలాష్ కుమార్ ఆశ్చర్యంగా. నేను నిజమే చెప్తున్నాను, నాకు అలవాట్లేదు. ఇంతవరకు నేను ఎప్పుడు తాగలేదు అన్నాడు రవిచంద్ర మృదువుగానే. ఇట్స్ రియల్లీ రెడిక్యులస్. పోనీ బీర్ తాగుతారా? సారీ, సాఫ్ట్ డ్రింక్ ఏదైనా తాగుతాను. బెట్టు చేస్తున్నావా డాక్టర్ బాబు? అలవాటు లేకపోతేనేం, తాగితే ఈ రోజు నుంచే అలవాటు అవుతుంది. మీ సూపరింటెండెంట్ కోసమైనా కాస్త తాగవయ్యా, కొంపలు మునగవు అన్నాడు తేజేశ్వరరావు. మనం చాలా విషయాల్లో చాలా ఫార్మాలిటీస్ గాలికి కొట్టేస్తాం. అలాంటిది ఈ తాగుడు కోసం ఫార్మాలిటీస్ మీద పట్టుపట్టడం ఎందుకు? ఇలాంటి ఫార్మాలిటీస్ నేను పెద్దగా పట్టించుకోను అన్నాడు రవిచంద్ర. అప్రయత్నంగానైనా తను కొంచెం కటువుగా మాట్లాడినట్టు గ్రహించాడు రవిచంద్ర. ఏ డ్రింక్ తాగితేనే నీకు కంపెనీ ఇస్తానుగా, ప్లీజ్ ప్రొసీడ్ అన్నాడు కన్విన్సింగ్గా. సిచ్యువేషన్ నాస్టి టర్న్ తీసుకోకుండా ఉండాలని డాక్టర్ నాగరాజ్ మధ్యలో కల్పించుకొని ఇట్స్ ఆల్ రైట్ అంటూ లేచి ఫ్రిడ్జ్లో నుంచి కూల్ డ్రింక్ బాటిల్ తీసి రవిచంద్రకిచ్చి బీ హ్యాపీ చీజ్ అన్నాడు. అందరూ తాగటం మొదలుపెట్టారు. సీసాలు ఖాళీ అవుతున్నాయి. సోడాలు తరిగిపోతున్నాయి. 3 రౌండ్లు పూర్తయ్యేసరికి ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు మాట్లాడసాగారు. మాటలు ముద్దు ముద్దుగా వస్తున్నాయి. డాక్టర్ బెనర్జీ హఠాత్తుగా రవిచంద్ర వైపు తిరిగి, రవిచంద్ర, మీకు రచన ఫ్రెండా అని అడిగాడు. అతను ఆ ప్రశ్న ఎందుకు అడిగాడో అర్థం కాలేదు రవిచంద్రకి. కాకపోతే డాక్టర్ బెనర్జీ ఉమనైజర్ అనే విషయం అతనికి రచన చెప్పింది. అవును, నా క్లాస్మేట్ అన్నాడు. ఓ, ఆమె నీ క్లాస్మేట్ అన్నమాట. యు ఆర్ ఏ లక్కీ గాయ్. షీఈస్ ఏ బ్యూటిఫుల్ గర్ల్, ఏ వీనస్ అన్నాడు బెనర్జీ. రవిచంద్ర చిన్నగా నవ్వి ఊరుకున్నాడు. అంటే రచన బాగా బాగా క్లోజా? ఐ మీన్ వెరీ క్లోజా అన్నాడు కన్నుగీడుతూ. అతని భావం అర్థమైన రవిచంద్రకి కోపం ముంచుకొచ్చింది. అతి ప్రయత్నం మీద ఆపుకున్నాడు. రచన అంటే ఏంటనుకున్నావు? నాతోటే క్లోజ్, కానీ ఆ అమ్మాయి నీతో ఎలా క్లోజ్ అవుతుంది? చూడు, ఇక ముందు ఆ ఈకలు పక్కపక్కలు మానేయ్. ఐ డోంట్ లైక్ ఇట్ అన్నాడు బెనర్జీ. బెనర్జీ, ప్లీజ్ షడప్ కోపంగా అరిచాడు డాక్టర్ నాగరాజ్. డోంట్ ఫోక్ యువర్ బ్లడీ నోస్ ఐస్ టు హిస్ అఫైర్స్. లెట్ హిమ్ ఎంజాయ్ హిస్
వన్ ఉమెన్ అండ్ ఎఫైర్స్ అన్నాడు. మా మధ్య ఎఫైర్ ఏం లేదు సార్, ఓన్లీ ఫ్రెండ్షిప్ అన్నాడు. దీన్ని పెద్ద ఇష్యూ చేయడం ఇష్టం లేక. నో, ఎఫైర్ ఉండటంలో తప్పేముంది? ఎవడి ఆనందం వాడిది. నువ్వెవరిని ఎంజాయ్ చేసినా ఎవరికీ అభ్యంతరం ఉండదు, కానీ మనమంతా ఒకటిగా ఉండాలి, అందరం కలిసి సంపాదించాలి. అది నా పాలసీ. లీవ్ అండ్ లెట్ లీవ్ అండ్ లెట్ లీవ్. మనం బాగుపడాలి, మనతో పాటు మన మిత్రులు బాగుని కోరుకోవాలి అన్నాడు నాగరాజు. నాకు అర్థం కావటం లేదు సార్ అన్నాడు రవిచంద్ర. పెద్దగా నవ్వాడు నాగరాజు. యు ఆర్ ఎ కిడ్ ఇన్ దీస్ ప్రొఫెషన్స్, అందుకే నీకు అర్థం కావటం లేదు అంటూ మళ్ళీ గ్లాస్ నింపుకొని ఒక గుటక వేసి చప్పరించాడు తృప్తిగా. చూడు రవిచంద్ర, ఎన్నో కలలతో మెడికల్ కాలేజీలో సీట్ కోసం ఫస్ట్ క్లాస్ సంపాదించడంతో ప్రారంభమవుతుంది మన పోరాటం. లక్షలు వెచ్చించి మన సర్వశక్తులు ధారపోసి డిగ్రీ పూర్తి చేసి ఇంకా ఏదో సాధించాలనే తాపత్రయంతో ఎండీలు ఎంఎస్లు చేస్తాం. ఆ తర్వాత అన్నీ కలిసొస్తే ప్రైవేట్ ప్రాక్టీస్ ప్రారంభిస్తాం. అందులో క్లిక్ అవ్వకపోతే గవర్నమెంట్ సర్వీస్లోకి వస్తారు. దాంతో ప్రారంభమవుతాయి కష్టాలు. వర్క్ లోడ్ ఎక్కువ, జీతం తక్కువ. ప్రతి ఒక్కడు మనల్ని తిట్టేవాడే. గవర్నమెంట్ హాస్పిటల్ అంటే అందరికీ చులకనే. అవును సార్, మన సర్వీస్ బాగుండకపోవడం వల్లనే మన మీద అన్ని విమర్శలు వస్తున్నాయి అన్నాడు రవిచంద్ర. నాగరాజ్ భళ్ళున నవ్వాడు. ఏమిటి మనం చేయని సర్వీస్? ఎవరు మనకన్నా ఎక్కువ సర్వీస్ చేస్తున్నారు? సపోజ్ మన హాస్పిటల్నే తీసుకో. రోజు అవుట్ పేషెంట్ల సంఖ్య ఎంతో తెలుసా? 4000. రోజుకి 200 మంది ఇన్ పేషెంట్లుగా చేరుతున్నారు. కనీసం ప్రతి 40 మంది రోగులకు డాక్టర్ కావాలి. కానీ మనకి 200 మందికి రోగులకి కూడా ఒక డాక్టర్ లేడు. అలా లేకపోగా ఉన్న పోస్టుల్లో ఖాళీలు ఏర్పడితే దాన్ని భర్తీ చేయరు. మన హాస్పిటల్లో సివిల్ సర్జన్స్, స్పెషలిస్టులు పోస్టులు ఎన్ని ఖాళీ ఉన్నాయో తెలుసా? నో 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 అదెలా జరిగిందంటే వరదరాజన్ ఏదో చెప్పబోయాడు. అబ్బా, చిన్న విషయమైనా మీ బ్యూరోక్రాట్లు చస్తే ఒప్పుకోరు కదా. ఇప్పుడు మీరు మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ కాదు, నా గెస్టు. నేను చెప్పే ఫ్యాక్ట్స్ వినండి అన్న నాగరాజు మాటలకు అందరూ నవ్వారు. అలా పోస్టులు భర్తీ చేయకపోవడంతో వర్క్ లోడ్ పెరిగింది. ఒక్కో డాక్టర్ రోజుకి 200-300 మంది పేషెంట్స్ని చూడవలసి వస్తే ఎక్కడ తన వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేయగలడు? ఎంతమందిని ఓపిక పరీక్ష చేయగలడు? ఒక్కో పేషెంట్కి ఎంత టైం కేటాయించగలడు? ఎంతమంది హిస్టరీని సల్లి పరీక్ష చేయగలడు? అందుకే పరీక్ష చేస్తే తేలిపోయే విషయాలన్నిటినీ ల్యాబ్లకు తోసేస్తున్నారు. ఇర్రెగ్యులర్ టైమింగ్స్, ఎక్స్ట్రా లేబర్, వీటిని గురించి ఎవడూ ఆలోచించడు. మనకు బాధ్యతలు తప్ప హక్కులుండవనే నిర్ణయానికి వచ్చేశారు అందరూ. నాగరాజ్ ఆగాడు. గ్లాస్ ఖాళీ అయింది. పక్కనే డాక్టర్ రావు. ఆయన గ్లాస్ నింపాడు. తన అవినీతి కార్యక్రమాలను సమర్థించుకునేందుకు మెడికల్ వ్యవస్థలోని లోపాల్ని ఎత్తి చూపిస్తున్నాడని రవిచంద్రకి అర్థమైంది. మై డియర్ బాయ్, ఈ వ్యవస్థలోని అన్ని శాఖలు కుళ్ళిపోయాయి. అయినప్పటికీ గవర్నమెంట్ ఆసుపత్రి మాత్రం మాత్రం చెడకుండా సేవలు చేస్తుండాలని అనుకుంటారు. అలా సేవ చేసే అవకాశం మాత్రం కల్పించరు. గవర్నమెంట్ ఇచ్చే అత్యవసర జీతం రాళ్లతోనే రాత్రింబాళ్ళు పనిచేయాలి, ప్రైవేట్ ప్రాక్టీస్ చేయకూడదు అంటూ ఆగి మళ్ళీ చెప్పడం ప్రారంభించాడు. మిగిలిన ప్రభుత్వాధికారులకు ఉన్నట్లు ఆఫీసు జీబులు, క్వార్టర్లు, ఇళ్లల్లో పనిచేయడానికి సబ్ స్టాఫ్, సిబ్బంది వీటిల్లో ఏ ఒక్క సౌకర్యమైన 5 ఏళ్ళు చదువుకొని ఏడాది హౌస్ సర్జన్ పూర్తి చేసి ఉద్యోగంలో చేరిన డాక్టర్లకున్నాయా? వాళ్ళు దేనిలో తక్కువ? వాళ్ళు చేసుకున్న పాపం ఏమిటి? అందుకే యంగ్ డాక్టర్లో ఫ్రస్ట్రేషన్ పెరిగింది. అవకాశాలు వస్తే విదేశాలకు వెళ్ళిపోతున్నారు, లేకపోతే ఉన్నదానితోనే తాము 4 రాళ్ళు సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అందులో తప్పేముంది? ఎవరు దీనికి బాధ్యులు? ఈ ప్రభుత్వాలు, ఈ వ్యవస్థ కాదా? ఓపెన్ సీక్రెట్లైన మామూలు లంచాలు ఫిక్స్డ్ రేట్లలో క్రమబద్ధంగా అన్ని శాఖల్లో సాగుతుండగా ఓ రోగి దగ్గర శ్రమకు తగ్గ ఫలితంగా డాక్టర్ తీసుకుంటే సస్పెన్షన్లు, డిస్మిస్లు, శిక్షలు. ఇదెక్కడ న్యాయం? చెప్పు రవి. అందుకే ఈ వ్యవస్థకి మనమే తగిన రీతిలో బుద్ధి చెప్దాం. ఐ రైట్ అని ఆగాడు నాగరాజు. ఏకబిగిన మాట్లాడటం వల్ల ఆయనకి కాస్త ఆయాసం వచ్చినట్లు అయింది. నో, యు ఆర్ రాంగ్
అని చెప్పాలనిపించింది. కానీ ఇది సమయం కాదని మౌనంగా ఉండిపోయాడు. సూపరింటెండెంట్ తనకి బ్రెయిన్ వాష్ ఎందుకు చేస్తున్నాడో లీలగా అర్థమైంది రవిచంద్రకి. రవి, ఇక్కడున్న వాళ్ళంతా మనవాళ్ళు. మన ప్రగతి గిట్టని వాళ్ళు హాస్పిటల్‌లో కొందరున్నారు. వాళ్ళకి డాక్టర్ పాల్ నాయకుడు వరస్ట్ గ్యాంగు. ఆ గ్యాంగ్‌తో చేతులు కలపకు. నువ్వు వాళ్ళ యాక్టివిటీస్‌ని ఓ కంట కనిపెట్టి ఉండు. అలాగే అవకాశం ఉన్నప్పుడు మన వాళ్ళకి హెల్ప్ చేయడానికి ప్రయత్నించు. ఏం చేయాలో డాక్టర్ రావు గారు చెప్తారు. నువ్వు ఎంత తక్కువగా ఇన్వాల్వ్ అయినా నీ షేర్ అందరితో పాటు సమానంగానే ఉంటుంది. ఓకే చెప్పాడు డాక్టర్ నాగరాజ్. హాస్పిటల్‌లో 2 వర్గాలున్నాయని, ప్రభుత్వ సొమ్ముని పేషెంట్‌లోని దోచుకు తినడానికి 2 వర్గాలు పోటీ పడుతున్నాయని అర్థమైంది రవిచంద్రకి. డాక్టర్ నాగరాజు తనను తన వర్గంలోకి ఆహ్వానిస్తున్నాడని, క్లియర్ డీల్ ఆఫర్ చేస్తున్నాడని బోధపడింది. ఇక తను మౌనంగా ఉంటే అంగీకారంగా భావిస్తున్నారేమోనని గొంతు విప్పక తప్పలేదు. క్షమించండి, స్పష్టంగా వినిపించింది రవిచంద్ర గొంతు. అందరూ ఒక్కసారిగా అతని వైపు చూశారు. సూపరింటెండెంట్ గారు, మీరిక్కడున్న వాళ్ళంతా అనుభవంలో, ప్రొఫెషన్‌లో నాకంటే సీనియర్లు, పెద్దలు. నేను మీకు చెప్పదగిన వాడిని కాదు. అయినా 2 విషయాలు మీకు స్పష్టం చేయటం నా ధర్మం. నా డ్యూటీని నేను సిన్సియర్‌గా చేయటం, నాకు అన్యాయం అనిపిస్తే ఖండించటం. ఇవే నాకు తెలిసిన ధర్మాలు. నాకు వర్గాలు లేవు. పై ఆదాయం కోసం తాపత్రయమూ లేదు. మీరు నన్నిక్కడికి ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు. మీరు ఏ ఉద్దేశంతో నన్ను ఆహ్వానించారో నాకు తెలియదు. కానీ మీ ఆశలకు అనుగుణంగా పనిచేయలేకపోవచ్చు. సారీ అన్నాడు. డాక్టర్ నాగరాజ్ ముఖం నల్లగా మారిపోయింది. ఆయనేదో అనబోయేంతలో డాక్టర్ సెనగల్ నవ్వుతూ, ఓకే డాక్టర్, మిమ్మల్ని అన్యాయాలు చేయమని సూపరింటెండెంట్ గారు కోరుకోవటం లేదు. ఏదో ప్రొఫెషన్‌లో ఉన్న ఫ్రస్ట్రేషన్ గురించి 4 మాటలు చెప్పారంతే. నో హార్ట్ ఫీలింగ్స్ అన్నాడు. దాంతో డాక్టర్ నాగరాజ్ ట్యూబ్ లైట్ వెలిగింది. ఎస్ అంతే రవి. మనమంతా పేషెంట్స్ వెల్ఫేర్‌కి సిన్సియర్‌గా కష్టపడదాం. నువ్వు అలా కష్టపడాలి. అంతే అన్నాడు గబగబా. అతను తమ మనిషి కాలేడని వాళ్ళకి అర్థమైపోయిందని, ఇక తనను పరాయి మనిషిలా చూస్తారని రవిచంద్రకి అర్థమైపోయింది. తర్వాత పార్టీ ఎక్కువసేపు సాగలేదు. పార్టీ ముగిసే ముందు వరదరాజన్ రహస్యంగా రవిచంద్రతో, అబ్బాయి, నువ్వు కోరి కష్టాలు కొని తెచ్చుకున్నావు సుమా అన్నాడు. రవిచంద్ర భుజాలెగరేసి ఊరుకున్నాడు. మేల్ ఓపీలో జనం రద్దీ విపరీతంగా ఉంది. హౌస్ సర్జన్ హరనాథ్, సిస్టర్ శ్యామ్ల సతమతం అవుతున్నారు జనాన్ని క్లియర్ చేయటానికి. హరనాథ్ చాలా కష్టపడతాడు. ఏదో టైం పాస్ చేసి వెళ్ళిపోదామని అనుకోడు. ఏం హరి, ఎలా ఉంది అన్నాడు రవిచంద్ర పలకరింపుగా. ఇవాళ రొటీన్ కంటే వర్క్ ఎక్కువగా ఉంది సార్ అన్నాడు హరినాథ్ చీటీలు రాస్తూ. నేను హెల్ప్ చేస్తాను, కొందరిని ఇటు పంపించు అని రవిచంద్ర కుర్చీ లాక్కొని కూర్చున్నాడు. ఏమిటి అడుగుతున్నాడు? హరినాథ్ కళ్ళున దగ్గాడు ఆ వ్యక్తి. దగ్గు బాబు, మళ్ళీ దగ్గి చూపించాడు. ఎన్ని రోజుల నుంచి? పోయిన గాలివానకోసారి వచ్చింది బాబు, తర్వాత రాలేదు. మళ్ళీ 2 రోజుల నుంచి. ఏదో మందు రాయబోయాడు హరి. దగ్గొక్కటే కాదు బాబు, జలుబు, ఒకటే నీరు కారుతోంది. గబగబా చీటీ రాశాడు హరి. గోళీలిస్తారు, పూటకు 2 చొప్పున వేసుకో, వెళ్ళు. ఆ వ్యక్తి కదల్లేదు. సూది మందివరా బాబు? అక్కర్లేదు. ఆ వ్యక్తి అసంతృప్తిగా చూశాడు. పోయిన గాలివానకి జబ్బు చేస్తే సూది పొడిచాడు బాబు అన్నాడు డాక్టర్ పొరపాటు చేసినట్లు. అక్కర్లేదయ్యా, వెళ్ళు బాబు. బాగా చీదితే ముక్కు మంట పుడుతుంది బాబు. తగ్గుతుంది, వెళ్ళు. ఒకవేళ తగ్గకపోతే మళ్ళీ రా. ఎప్పుడు రావాలి బాబు? వింటున్న సిస్టర్ శ్యామలకి ఒళ్ళు మండింది. కదలవయ్యా బాబు, మందించినా కదలవేం? గట్టిగా కసురుకుంది. ఆ వ్యక్తి కదిలాడు. ఇంకో వ్యక్తి ముందుకు జరిగాడు. పోయిన శుక్రవారం అనుకుంటా డాక్టర్ బాబు, మామూలుగా పొలం వెళ్ళి వచ్చా. మా అబ్బాయి ఆ ఏల ఊరు నుంచి వచ్చాడు. కాసేపు మాట్లాడుకుంటూ కూర్చున్నాం. సరిగ్గా తొలిజాము గడిసింది. ఒళ్ళు సలపరించినట్టయింది, సలిపెట్టినట్టయింది. ఇంతలో మా ఆవిడ, ఏటి వణుకుతున్నావు, దుప్పటి కావాలా అని అడిగింది. నేను ఈ ఎండాకాలం కూడా దుప్పటి కప్పుకొని ఎరగను, ఇదేంట్రా బాబు అని అని అనుకున్నా. ఏంటయ్యా హరికథ చెప్తున్నావు, అసలు విషయం త్వరగా చెప్పు కసిరింది శ్యామల. ఆ వ్యక్తి చిన్నబుచ్చుకున్నాడు.
నీకేం తెలుసు తల్లి, పోయిన శుక్రవారం అదిగో మళ్ళీ ఇప్పుడు ఎలా ఉందో చెప్పవయ్యా అరిచింది శ్యామల. ఇంతలో ముందు నిలబడ్డ వాళ్ళు గుంపుగా ముందుకు పడ్డారు. గోల అక్కడంతా ఓ సంతలాగా ఉంది. మధ్య మధ్య శ్యామల ఎడతెరిపి లేకుండా అరుస్తుంది. నిరక్షరాస్యత, పేదరికం, అమాయకత్వం నిండిన గ్రామీణులు సినిమా హాల్లో తొక్కిసటలా ఉంది అక్కడ. వాళ్ళకి ప్రతిదీ అనుమానమే. అయినా విసుక్కోకుండా చకచకా చీటీలు రాస్తున్నారు హరినాథ్, రవిచంద్రుడు. ఇద్దరు ముగ్గురు పేషెంట్లు వెంటనే అడ్మిట్ కావాల్సిన స్థితిలో ఉన్నారు. వారికి బెడ్లు రాశాడు రవిచంద్ర. 12:30కి కాస్త రష్ తగ్గింది. హరినాథ్ చాలామందికి ఎక్స్రేలు తీయించుకోమని, రక్త పరీక్షలు చేయించుకోమని రాశాడు. ఏమిటి వీళ్ళందరికీ ఎక్స్రేలు ఎందుకు అడిగాడు రవిచంద్ర ఆశ్చర్యంగా. జలుబు అయినా సరే ఇన్ఫెక్షన్ ఉందేమో కనుక్కోవడానికి ఎక్స్రే తీయించుకోవాలని రాయమని ఆర్ఎంఓ చెప్పాడు సార్. ఆర్ఎంఓనా? పరీక్ష చేసేది నువ్వా? ఆయన ఏది శ్యామల, ఆ ఎక్స్రే చీటీలున్న వాళ్ళని ఓసారి ఇటు పిలు అన్నాడు. ఇంటికి మన ఎక్స్రే ప్లాంట్ పనిచేయటం లేదు కదా అని అడిగాడు. బయట తీయించుకుంటారు సార్, మన హాస్పిటల్ రోడ్లోనే 3 ఎక్స్రే క్లినిక్లు ఉన్నాయి అన్నాడు హరి. అవి మన డాక్టర్ల బంధువులవా లేక కమిషన్ ఏజెంట్లవా అని అడిగి ఎక్స్రే చీట్లున్న వాళ్ళ వైపు చూశాడు రవిచంద్ర. దాదాపు 10 మంది ఉన్నారు. అందరినీ ఓపిగ్గా తిరిగి పరీక్షించాడు రవిచంద్ర. వాళ్ళ 8 మందికి అసలు ఎక్స్రే తీయించుకోవాల్సిన అవసరం లేదు. 6గురికి రక్త పరీక్షలు అవసరం లేదు. వాళ్ళకి హరి రాసిన చిట్లు చింపేసి మందులు రాశాడు రవిచంద్ర. తర్వాత ఏం జరిగింది అనేది తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయండి. అలానే ఈ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ రెడ్ కలర్లో ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకుంటే ముందు నేను చెప్పే మరిన్ని ఇంట్రెస్ట్కరమైన సిరీస్ అప్డేట్స్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తాయి. అలానే ఈ కథ మీద మీ అభిప్రాయాలు, సూచనలు, సలహాలు ఏమిటి అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. Bye. Take care. See you soon again.